నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఈ ఉచిత రవి గారికి, సూర్యబాబు గారికి, రమేష్ గారికి, సత్యబాబు గారికి, మన సిర్రా రాజ్కుమార్ గారికి, సునన్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ శిక్షణా కేంద్రానికి శిక్షణకు వచ్చినటువంటి చెల్లమ్మలు అందరూ నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి అందరూ చెల్లమ్మలు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శిక్షణా కేంద్రానికి వస్తారా మిషన్ పట్టిపోతారు అనే ఒకటే కాన్సెప్ట్ కాదు. మిషన్ కోసం అయితే మాత్రం అనుకోవద్దు. మిషన్ అయితే నేనే ఇచ్చేస్తాను ఉచితంగా, మీరు రాక్కలేకపోయినా. మిషన్ కోసం కాదు. ఈ శిక్షణా కేంద్రంలో మీరు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ కుటుంబాన్ని పోషించుకునే స్థాయికి ఎదగాలంటే ఈ శిక్షణా కేంద్రం అవసరము. త్వరలో ఈ శిక్షణా కేంద్రం నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మీకు త్వరలో మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగే వెసులుబాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా మన మహిళలకి స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. దీన్ని మీరు వినియోగించుకొని మీకు రెడీమేడ్ కేంద్రాలు అవనివ్వండి, ఒక ఇతర మీరు ఏదో ఇంట్లో బ్లౌజ్ కుట్టుకున్నారో లేకపోతే బట్టన్స్ కుట్టుకున్నారో అని ఆలోచన కాదు. ఇది ఆడ పని చేసుకోవడానికి ఈ రోజు ఈ శిక్షణ ఇస్తున్నారంటే మీకు దీని వెనకాల చాలా ఆంతర్యం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మహిళలు వారి కాళ్ళ మీద వాడు నిలబడాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది. మీకు త్వరలో తెలుస్తుంది. దీని తర్వాత ఈ మిషన్స్, మన ఈ రెడీమేడ్ తయారయ్యే మిషన్స్, అవి ఎంబ్రాయిడరీ మిషన్స్, ఇవన్నీ కూడా అంటే ఇందులో వాటి మీద కూడా మీకు శిక్షణ ఇస్తారు. మీరు ఇంకా ఎదరికెళ్ళి మీ కుటుంబానికి మీరు నడుపుకోగలిగే శక్తి మీకు ఇవ్వటం కోసం ఇది ప్రారంభించిన శిక్షణా కేంద్రం. అలాగే దీంట్లో ఇంత పోటీ వస్తుందని మేము అనుకోలేదు. అసలు వస్తారా లేడీస్ అని అనుకునే క్రమంలో ఒక్కొక్కరి నుంచి 100, 150 కూడా వచ్చి పేర్లు ఇవ్వటం కూడా జరిగింది. అందరినీ సెలెక్ట్ చేయలేం కాబట్టి ఏదో కొంతమంది తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నిరంతరం ఇలా జరుగుతుంటుంది. ఒక యూనిట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ 2వ యూనిట్ ప్రారంభిస్తారు. ఆ నిరంతరం జరుగుతున్నట్టు ఎవరూ నిరాశపడద్దు, రానోళ్ళు ఎవరు కూడా నిరాశపడద్దు. అందరికీ కూడా త్వరలో అందరికీ అవకాశం కల్పిస్తాం. ఇప్పుడు మనం ఇంట్లో కూడా మీకు ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారో, ఇప్పుడు ఇంటర్ ఇస్తున్నారు, డిగ్రీ ఇస్తున్నారు సర్టిఫికేట్, అటువంటిదే సర్టిఫికేట్ కూడా అంత వాల్యూ ఉంటుంది. మీరు ఎంప్లాయ్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రభుత్వ పరంగా ఈ యొక్క దాంట్లో జాబులు కూడా పడతాయి. ఈ కుట్టు మిషన్కి సంబంధించిన వాటిల్లో కూడా మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటాం. ముఖ్యంగా ఇది బీసీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అండ్ ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ వారి సహకారంతో జరుగుతుంది. ఇది ముందుగా ఎవరికీ తెలియని టైంలో సుభాష్ గారు దీన్ని క్యాచ్ చేశారు. అక్కడ క్యాచ్ చేసి ముందర తీసుకొచ్చిన తర్వాత ఎండి ఆఫీసులకైనా ఇట్లకైనా తర్వాత తెలిసింది. ఫస్ట్ సుభాష్ గారు నేను అక్కడ తెలుసుకుని చేసి కనీసం అన్ని నియోజకవర్గాల్లో 400 నుంచి 500 నుంచి సభ్యులు తీసుకోవడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో ఇప్పుడు 1000 దాటి తీసుకోవడం జరుగుతుంది. అమలాపురం, రామచంద్రపురం పట్టణంలో 2 కేంద్రాలు, రామచంద్రపురం రూరల్ ఆ మండలంలో 2 కేంద్రాలు, గంగవరం మండలంలో 2 కేంద్రాలు, కాజులూరు మండలంలో 2 కేంద్రాలు, ఇవన్నీ కూడా 8 కేంద్రాలు ఓపెన్ అవుతున్నాయి త్వరలో. ఇప్పటికి ఎన్ని అయ్యింది? ఇప్పటికి 4 అయ్యాయి. ఇప్పటికి కాజులూరు అవ్వాలి, రామచంద్రపురం రూరల్ అవ్వాలి. రూరల్ ఇవి కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. దీన్ని సదవకాశాన్ని మీరు ఉపయోగించుకుని ఈ కూటమి ప్రభుత్వం ఈ మహిళల కోసం చేపట్టే కార్యక్రమంలో